నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ జే బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ చేయడం అయ్యిందండి. ఈ మధ్య అంతా నాకు టైఫాయిడ్ ఫీవర్ బాగాలేదు, సో వ్లాగ్ చేయడం అవ్వలేదన్నమాట. ఈరోజు కూడా బయటికి వెళ్ళే పొజిషన్ ఏం లేదు, చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంట్లోనే నేను వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము, నేను మమ్మీ. పిన్ని వాళ్ళ ఇంటికి వేరే పిన్ని వాళ్ళు వస్తున్నారనమాట, అంటే గుంటూరు నుంచి చుట్టాలు వస్తున్నారు. పిన్ని, బాబాయ్ ఇంకా అన్నయ్య అవుతారు. సో వస్తున్నారు. వాళ్ళ కోసం వంటలు ఏం చేస్తున్నాము, ఏంటి స్పెషల్స్ అనేది నేను మీకు చూపిస్తాను, రెసిపీస్ కూడా పెడతాను. సో ఈరోజు వ్లాగ్ అంతా అదే ఉంటుంది. ఈరోజు స్పెషల్స్ అయితే చామదుంపలు నెత్తళ్ళండి. మన ఆంధ్ర వాళ్ళకి చాలామందికి తెలుసు. చామదుంపలు నెత్తళ్ళు పులుసు అండ్ గుడ్లు కూర వండుతున్నాం అనమాట. చామదుంపలను ఇలా ఫస్టే మనం ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకి ఉడకబెట్టిన గుడ్లకి కన్నాలు పెట్టుకొని పసుపు వేసి నూనెలో బాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు మనకి నీసు వాసన అనేది పోతుంది. ఇది మా స్టైల్ వంటలండి, ఏదో స్పెషల్గా నేనేమీ చెప్పట్లేదు. మేము ఎలా చేసుకుంటామో మీకు అలా చెప్తున్నాము. 2 వంటలు ఒకేసారి చేస్తున్నాం అనమాట, ఎందుకంటే టైం లేదు, గెస్ట్స్ వచ్చే టైం అయింది కాబట్టి 2 ఒకేసారి నేను మీకు చూపిస్తున్నాను. మమ్మీ ఎక్కువ న్యూసే చూస్తారండి, న్యూస్ చూస్తున్నారు. న్యూస్లో కూడా చూపిస్తున్నారు భారీ వర్షాలని, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి, ఫీవర్స్ కూడా వస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. కుక్కర్లో రైస్ అవుతుంది, వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల, అంటే అన్నం ఎక్కువ పెట్టాం కదండి, దానివల్ల వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం గుడ్లు వేయించుకున్న ఆ ఆయిల్లోనే మనం ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి దగ్గరికి బాగా వేయించుకోవాలి. ఇక్కడ చామదుంపల పులుసు కోసం అని చెప్పి చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నామండి పక్కన. ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే మనం కరివేపాకు కూడా వేయాలి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దాని పక్కనే ఇంకో గిన్నె కూడా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం చామదుంపలకి రెడీ చేసుకుంటున్నాము. ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మనం వేయించుకోవాలి. ఆ వేయించుకుంటున్న దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఉప్పు కాదు, పసుపు వేసుకొని బాగా వేయించిన తర్వాత ధనియాల పౌడర్ 2 కర్రీస్లో వేస్తున్నారు పిన్ని. ధనియాల పౌడర్ వేసి బాగా ఉల్లిపాయలు కలుపుకోవాలి మనం. చామదుంపలకి మనం ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నాం కాబట్టి తొందరగా వేగిపోయాయి కాబట్టి మనం ఉడకబెట్టిన చామదుంపలు కూడా వేసుకొని దగ్గరికి వేయించుకోవాలన్నమాట. ఈ కర్రీ మనకి హెల్త్కి చాలా మంచిదని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. అమ్మమ్మ లెగ్ అది బాగున్నప్పుడు కూడా బాగా వండి పెట్టేవారు ఈ కర్రీ. అక్కడ నుంచి పిన్ని నేర్చుకొని పిన్ని వండడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు రెండిట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, చామదుంపల్లో అండ్ మనం ఎగ్ కర్రీలో కూడా కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాము. ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపడినంత. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారండి. మేమైతే మీడియం అనమాట, అంటే అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు, సో అలా వేసుకుంటాము. మీకు ఎంత నచ్చితే మీరు కారం అంత వేసుకోవచ్చు. వర్షాలు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయండి. మనకు న్యూస్లో కూడా చూస్తున్నాము, విజయవాడ అంతా మునిగిపోయింది అండ్ వాళ్ళకి తినడానికి కూడా ఫుడ్ కూడా లేదు అని చెప్పి చూపిస్తున్నారు. సో అందరూ ప్రేయర్ చేయండి. మనం వెళ్ళి అక్కడ సాయం చేయలేకపోయినా అట్లీస్ట్ ప్రేయర్ అన్నా మనం ఇంట్లో ఉండి చేయగలం కాబట్టి విజయవాడ గురించి అందరూ ప్రేయర్ చేయండి. ఇప్పుడు చామదుంపల్లో మనం టొమాటో వేసుకొని అది దగ్గరికి అయినంత వరకు, అంటే పచ్చివాసన పోయి దగ్గరికి అయినంత వరకు మూత పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం కారం, గుడ్లు కూర దాంట్లో కూడా వేసుకున్నాము. కారం వేసుకొని అవి కూడా బాగా దగ్గరికి పచ్చివాసన పోయినంత వరకు, కారం వాసన పోయినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకొని అది దగ్గరికి అవ్వాలండి. మనం గ్రేవీ చేస్తున్నాము, మనం పులుసు చేయట్లేదు, గుడ్లు పులుసు కాదనమాట, ఇది గ్రేవీ కాబట్టి గుడ్లు దగ్గరికి అవ్వాలి బాగా, ఆ ఎగురు కూడా మనకి దగ్గరికి అవ్వాలి. అందుకని టొమాటో కూడా మనకి బాగా గ్రేవీ లాగా రావాలి. సో దగ్గరికి అయినంత వరకు బాగా వేయించాలన్నమాట.
ఇక నేను కొలతలు ఏం చూపించట్లేదండి, ఇంత వేయాలి అంత వేయాలి అని, ఎందుకంటే ఇదేమి కుకింగ్ ఛానల్ కాదు. ఇంకోటి మేమేంటంటే ఇంట్లో నార్మల్గానే తగినంత అని చెప్పి వేసేసుకుంటాం, కారము, ఉప్పు, టొమాటో అంటే ఎవరి టేస్ట్కి తగ్గ. సో మీరు కూడా అలానే వేసుకోండి. చామదుంపల్లో టొమాటో వేసుకున్నాం కదండి, అది దగ్గరికి అయిపోయింది. దగ్గరికి అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాము, నానబెట్టుకున్నాం కదా, ముందు చూపించాను మీకు. అది వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకోండి. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత నెత్తళ్ళు వేపుకొని వేసుకోవాలి. ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ గుడ్లిగురు కొంచెం దగ్గరికి అయింది, అదే టొమాటో వేసాం కదా, అది దగ్గరికి అయిందండి. ఇందులో మనం వాటర్ పోసుకోవాలి, తగినంత వాటర్. అంటే ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే ఆ గ్రేవీ అనేది మనకి ఎక్కువ వాటర్ వేసుకుంటే రాదు. సగం అంటే కొంచెం కొంచెం వేసుకొని మీరు చూసుకుంటూ వేసుకోవాలి. చామదుంపల పులుసు అయితే మనకి ఇప్పుడు కొంచెం దగ్గరికి అవుతుందండి. ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు చూసుకోవాలన్నమాట. అమ్మమ్మేమో ఇక్కడ మంచిగా చల్లగా ఉంది కదా వాతావరణం, వర్షం పడుతుంది, మంచిగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారనమాట. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నారు. మనకి ఎగ్ కర్రీ గ్రేవీ దగ్గర పడుతుందండి. మా పిన్ని వాళ్ళు ఏంటంటే ట్యాప్ వాటర్ తాగరనమాట. ట్యాప్ వాటర్ తాగరు కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళ కోసం బిస్లరీ తెప్పిస్తాం. మేము ట్యాప్ వాటర్ని మరగబెట్టుకొని వేడి నీళ్ళే తాగుతాం అనమాట. సో మాకు అలా అలవాటు. పిన్ని వాళ్ళు వస్తే మాత్రం బిస్లరీ బాటిల్సే తీసుకొని పెడతాం అనమాట. మా ఇంట్లో మంచి మంచి దేవుని వాక్యాలు ఉంటాయండి, అంటే పిన్నాల ఇంట్లో, అందరింట్లో, మా ఇంట్లో కూడా ఉంటాయి. సో అందరింట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలని చెప్పి ఇలా పెట్టుకుంటాం కదా. సో అలా మా ఇంట్లో కూడా పెట్టుకుంటాము. మంచి మంచి దేవుడి వాక్యాలు, ఇంకా షో పీసెస్ ఇక్కడ కనిపించినవన్నీ చాలా ఓల్డ్ అనమాట, అంటే వింటేజ్. అప్పుడెప్పుడో మా పిన్నాళ్ళ చిన్నప్పుడువి వాళ్ళు ఏమి పడేయకుండా అన్నీ దాచుకుంటారనమాట, ఏది పడేయరు. ఏమన్నా అంటే మా చిన్నప్పుడుది మాకు మెమరీస్ అంటారు, కొన్ని వాటితో ఎమోషన్స్ ఉంటాయండి, కొన్ని థింగ్స్తో మనకి. సో అవి వాళ్ళు ఎప్పుడు కూడా మిస్ చేసుకోరు అనమాట, అన్నీ ఉంచుకొని అన్నీ పెట్టుకుంటారు ఎదురుగా. ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా మా చిన్నప్పుడు ఫ్రేమ్స్, అంటే మమ్మీ వాళ్ళు ఎప్పుడో ఢిల్లీ వెళ్ళినవి, ఇవన్నీ బాబాయ్ ఆర్మీలో వర్క్ చేసినప్పుడు తీసుకున్న ఫ్రేమ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంట్లో. సో చిన్నప్పుడు అన్నీ పెట్టుకుంటే కొంచెం గుర్తులు అంటారు కదా, అలా ఇల్లంతా పెట్టుకుంటారనమాట. ఇంకా మీకు డౌట్ రావచ్చు ముస్లిమ్స్ ఎందుకు ఉన్నాయని చెప్పి. మా అమ్మమ్మ మా తాతయ్య లవ్ మ్యారేజ్ అనమాట. మా తాతయ్య ముస్లిం. సో మా తాతయ్యకి గుర్తుగా ముస్లిమ్స్వి కూడా, అంటే ఏదైనా ఇస్లాం ఫ్రేమ్స్ కానీ, ఇస్లాం కొటేషన్స్ కానీ, ఇలాంటివన్నీ మా మమ్మీకి చాలా ఇష్టం. సో తీసుకొచ్చి పెడుతూ ఉంటారనమాట ఇంట్లో. మనకు ఉప్పు సరిపోలేదండి, కొంచెం వేసుకొని నెత్తళ్ళు ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. పసుపు ఉప్పు వేసుకొని నెత్తళ్ళు మంచిగా ఎర్రగా మనం ఫ్రై చేసుకొని కర్రీలో, చామదుంపల కర్రీలో దగ్గరికి అయిన తర్వాత వేసేసుకోవాలన్నమాట. కొన్ని నెత్తళ్ళు వేసామన్నమాట, ఎగురులో కనిపించవండి చిన్న చిన్నవి. అవి అంటే మనం వేపినప్పుడు పగులుతాయి అనమాట, అంటే కొంచెం విరుగుతాయి. సో అవి మనకి గ్రేవీలో అంతగా కనబడవు. నేనైతే పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట నెత్తళ్ళు వేయకుండా, ఎందుకంటే నేను నాన్ వెజ్ తిననండి, అందుకని నేను పక్కన పెట్టుకున్నా. ఎగ్ అయితే తింటున్నాను ప్రజెంట్, ఎగ్ కూడా మానేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూద్దాం ఎంతవరకు అవుతుంది, ఎందుకంటే నేను కంప్లీట్ నాన్ వెజిటేరియన్. సో నాన్ వెజ్ తినకుండా అయితే మనకి చాలా కష్టం. నేను నాన్ వెజే మానేసాను, ఇంకా ఎగ్ కూడా మానేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూద్దాము ఏమవుతుందో. ఇక్కడ మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ వేసేసాము, గ్రేవీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత. అలా కొంతసేపు ఫ్రై చేసి మనకి దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అనమాట. సో ఇది ఎగ్ కర్రీ ప్రాసెస్. ఇంకా మనకి చామదుంపల కర్రీ కూడా రెడీ ఉంది, ఇంకా పిన్నాలు రావడమే లేట్ అనమాట. సో మనం గిన్నెల్లో కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం. మా పిన్నాలు వచ్చేలోపు నేను మా ఇంట్లో ఉన్న ఫ్రేమ్స్ మీకు చూపిస్తాను. ఈ ఫ్రేమ్లో ఉన్నది మా మమ్మీ, మా పిన్ని, మా తాతయ్య, మా అమ్మమ్మ. ఇంకా ఈ పక్కన ఉన్న ఫ్రేమ్ నాదండి. నేను మెచ్యూర్ ఫంక్షన్కి షూట్ చేసినప్పుడు తీశారు, అంటే కొట్టిస్తారు కదా కార్డులు, ఫ్లెక్సీలు ఇలాంటివి, ఆ ఫంక్షన్ కోసం అని చెప్పి తీసుకున్న పిక్చర్. అప్పటి నుంచి అలాగే ఫ్రేమ్ చేసి పెట్టుకుంది. ఇక్కడేమో మా పిన్ని, ఇప్పుడు వస్తున్న పిన్ని బాబాయ్ వాళ్ళతో మేము తీసుకున్న పిక్చర్ అనమాట. మా పిన్ని నేను తీసుకున్నాము. అక్కడ 2 పిలకలు వేసుకొని ఉంటాను, చూపిస్తాను మీకు, భలే ఫన్నీగా ఉంటుంది నా ముఖం.
మా చెల్లికి చుట్టాలు ఎవరైనా వస్తున్నారంటే చాలా సరదా అనమాట. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తున్నారా అని బాల్కనీ నుంచి చూస్తుంది. మొత్తానికి బాబాయ్ పిన్ని అయితే వచ్చారనమాట. పిన్ని రాగానే, పిన్ని బాబాయ్ రావడమే లేట్ అయింది కదా, సో దానివల్ల ఫస్ట్ మేము లంచే పెట్టేసాం అనమాట వాళ్ళకి. ఇక్కడ అమ్మమ్మకి కూడా లంచ్ పెట్టేసాం. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. వాళ్ళు వస్తే కానీ తినను అన్నదనమాట. వాళ్ళకి పెట్టండి, తర్వాత నాకు పెట్టండి అని అంటే అమ్మమ్మకి కూడా లేట్ అయింది భోజనం ఆ రోజు. సో మనకి ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత బాబాయ్ ఇంకా అన్నయ్య బయటకు వెళ్ళారనమాట పని మీద. పిన్నితో కలిపి మేము కూర్చొని ఆల్బమ్స్, అంటే పాతవి చిన్నప్పుడు ఆల్బమ్స్ అన్నీ చూసుకొని ఇలా ఉండేవాళ్ళని నవ్వుకుంటున్నాం అనమాట. అది అయిన తర్వాత పిన్ని కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు. అన్నయ్యలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. ఇది మా ఇల్లు అనమాట. మమ్మీ డాడీ కూర్చొని టీవీ చూస్తున్నారు. చూసిన తర్వాత మళ్ళీ మనకి నైట్ డిన్నర్ ప్రిపరేషన్ ఉంటుంది కదండి, మమ్మీ నేను కలిపి డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాము. డాడీ కిందకి వెళ్ళి ఏవో సామాన్లు అయిపోయాయని చెప్పి తెచ్చారనమాట. అంటే పేస్ట్, నూనె, ఇంకా ఏవో జీడిపప్పు, ఇవన్నీ నెక్స్ట్ డే వంటల కోసం కావాల్సినవి, పాలు, పెరుగు ఇవన్నీ తీసుకొని వచ్చారు. చెప్పాను కదండీ! నాకు ఈ మధ్య టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని. అప్పటి నుంచి ఎందుకో చాలా నీరసంగా ఉంటుందనమాట. ఈ ఫీవర్స్ వచ్చిన తర్వాత చాలామందికి అలానే ఉంటుందంట. మరి నాకు కూడా తెలీదు. అప్పటి నుంచి నేను ఓఆర్ఎస్‌లు తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటి నీరసం వచ్చినప్పుడల్లా తాగుతున్నాను. మీరు కూడా ఒకవేళ జ్వరం పడితే గానీ నార్మల్‌గా ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్స్ చాలా మంచివని చెప్తారు. అది తెచ్చుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇవి తాగినా మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది. డిన్నర్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. తింటున్నప్పుడు నేను వ్లాగ్ తీయను. ఎందుకంటే తింటున్నప్పుడు ప్రశాంతంగా తినాలి కాబట్టి ఇక్కడితో వ్లాగ్‌ని నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.